నేను 2001 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసి హైదరాబాద్ నగరానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పోస్టింగ్ తీసుకొని వచ్చిన. నేను వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి. నాకు నెల్లూరు నుంచి ఒక తెలిసిన వ్యక్తి, ఆయన కూడా పెద్ద పోలీస్ ఆఫీసరే, ఆయన కాల్ చేసి నాకు కొంచెం బందోబస్తు ఇస్తావా అన్నాడు. నేను అన్న దేనికి బందోబస్తు? బందోబస్తు నువ్వు పోలీస్ ఆఫీసర్, ఆయన కాకపోతే ఆయన భారత ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు, ఆయన పేరు అవసరం లేదు ఇక్కడ. బందోబస్తు ఇస్తావా అన్నాడు. దేనికి అన్నా. ఏం లేదు, హైదరాబాద్ నగరంలో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత భూమి వచ్చింది, కాకపోతే హైదరాబాద్ నగరంలో రైతులందరూ కూడా ఎడ్డోళ్ళు, చుట్టుపక్కల వాళ్ళకు ఆ భూమిలో వ్యవసాయం చేయరాదు, అక్కడ నీళ్లు దొరికే అవకాశమే లేదు, అందుకొరకు ఆ భూములన్నీ అగ్బకు దొరుకుతున్నాయి. నా దగ్గర 1 ఎకరం అమ్మితే నాకు ఒక చెరువుల చేపల చెరువును అమ్మితే నాకు దాదాపుగా 2-3 కోట్ల రూపాయలు వస్తాయి. ఇక్కడ మంచిగా 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఆ కోట్ల రూపాయలు వాళ్ళు క్యాష్లోనే ఏమంటున్నారు అంటే నోట్ల కట్టలే ఏమంటున్నారు. అప్పటికి ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్, ఆర్టీజీఎస్ ఇవన్నీ రాలే. అంటే మరి అవన్నీ గోన బస్తాలో తీసుకురావాలి. నాకు భయం అవుతున్నది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నేను పోలీస్ అధికారిని కాదు, నేను మరి నాకు బందోబస్తు ఇస్తావు అంటే నాయన ఆ పనులు మేము చేయము, మేము దొంగల నుండి పేదోళ్ళను కాపాడడానికి మేము పోలీసులకు తుపాకులు ఇచ్చిండ్రు, కానీ ఈ బందోబస్తులకి, ఈ దొంగ క్యాష్లకు బందోబస్తులకు ఇవ్వలేదని నేను శృతి మెత్తగా ఆయనకు చెప్పి పంపించిన. సరే, ఆయన విధంగా వచ్చినాడు, కొనుక్కున్నాడు, అది వేరే సంగతి, అది పక్కా పెడతాం. ఒక 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పోలీస్ అధికారిగా ఒక దగ్గర పనిచేస్తుంటే నా దగ్గరికి మంచిరేవుల గ్రామం నుంచి, మంచిరేవులు అంటే ఈ నార్సింగి పక్క పొంటి ఉండే పెద్ద గ్రామం, చిన్న గ్రామం, ఇప్పుడు చాలా విలువైన గ్రామంగా మారింది. ఈ మంచిరేవుల గ్రామం నుంచి కొంతమంది యువకులు వచ్చిండ్రు, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చిండ్రు. వచ్చి సార్ మా భూములు పోయినాయి, ఆ రోజు జాగ్వాకు అమ్ముకున్నాం, ఎందుకు అమ్ముకున్నాం అందుకున్నాం అంటే, మరి ఏం చేసిండ్రు ఆ రోజు వచ్చిన డబ్బులతో? ఏమున్నా సార్, పక్కన ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం, అప్పుడు స్కార్పియో అనేది చాలా గొప్ప వాహనం, ఆ స్కార్పియో అనే జీప్ కొనుక్కున్నాం, అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం. తల్లిదండ్రులు ఏడ్చుకుంటూనే కూర్చున్నారు. నేను మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, సార్ ఏమున్నది సార్, పిల్లలే చెప్పిండ్రు, తల్లిదండ్రులకి ఈ భాష రాదు. పిల్లలు ఏం చెప్పిండ్రు, సార్ మేమంతా కూడా స్విగ్గీలా, జొమాటోలా, లేకపోతే ఆ బ్లింకిట్ అనో ఇంకా ఇవనో డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నాం, లేకపోతే ఈ ఎండాకాలం వచ్చిందంటే ఆ చెట్ల కింద కూర్చొని ఇక రియల్ ఎస్టేట్ తెల్లబట్టలు వేసుకొని కార్లు పెట్టుకొని కూర్చుంటాము, ఎప్పుడైనా భూములకు రేట్లు వస్తే అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళ సంవత్సరానికి రాండి కూర్చోండి, సంవత్సరానికి నెలకు వాళ్ళకి ఆదాయం తిప్పి కొడితే ఒక 30,000-40,000 మాత్రం, అంతకన్నా ఎక్కువ లేదు. సో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, రాబోయే రోజుల్లో మీ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉండబోతున్నది అనేది నేను మీకు చెప్పాలనుకున్నాను. ఆనాడు 2004 సంవత్సరంలో ఏ విధంగా అయితే హైదరాబాదు చుట్టుపక్కల, అంటే ఇప్పుడు మనం ఓఆర్ఆర్ అని ఏదైతే అంటున్నామో, ఆ ఓఆర్ఆర్ లోపల, ఆ ఓఆర్ఆర్ బయట ఉన్న రైతులు ఎట్లయితే మోసపోయినరో, ఈ RRR వల్ల కూడా ఆ విధంగానే రైతులు మోసపోయి కూలీలుగా మారే ప్రమాదం ఉన్నది. ఈరోజు రైతులుగా బతుకుతున్నారు. ఇక్కడ చూడండి, చింతపల్లి నుంచి రైతు సోదరులు వచ్చిండ్రు. వాళ్ళు ఆరాల పెద్ద సైదులు యాదవ్ 3 ఎకరాలు, కడారి నరసింహ యాదవ్ 4 ఎకరాలు, కడారి బ్రహ్మ యాదవ్ కేవలం 1 ఎకరం 10 గుంటలు, వడ్డయ్య యాదవ్ 3 ఎకరాలు, కడారి కృష్ణ యాదవ్ 1.5 ఎకరం. అంటే అందరు కూడా సన్నకారు చిన్నకారు రైతులు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి ఉన్న వాళ్ళే ఇక్కడ వాళ్ళ భూములే పోతున్నాయి మిత్రులారా. నిజానికి ఈ భూములు ఎవరి కోసం తీసుకుంటున్నారు, ఎందుకోసం తీసుకుంటారు? మీరు ఇదేదో మామూలుగా సోషల్ మీడియాలో, వాట్సాప్లో చూస్తే అర్థం కాదు. మీరు చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. ఈరోజు నవీన్ అన్న చాలా క్లియర్గా చెప్పిండు, ఆయన కూడా నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో మన పాలమూరు బిడ్డ అని ప్రతిసారి కూడా వేదికల మీద నిలబడి మాట్లాడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రస్థానం ఏంది, ఆయన ఏం చేసి మరి అలా ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి కాకముందు ఏ విధంగా మరి ఆయన జీవనోపాధి ఉండే, ఆయనే క్లియర్గా చెప్తున్నాడు. నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన, మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన ఒక రిటైర్డు ఒక 10 మంది ఆర్డీఓలను పెట్టుకొని
లేకపోతే 10 మంది లాయర్లను పెట్టుకొని 10 మంది సర్వేయర్లను పెట్టుకొని వాళ్ళందరికీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో ఆఫీసులు పెట్టి ఎక్కడెక్కడ లిటిగేషన్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసి వచ్చి ఆ ఆఫీసర్లను అప్పుడున్న మంత్రులను భూమి ఓనర్లను అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి ఆ బ్లాక్మెయిల్ ద్వారా మళ్ళీ వచ్చిన డబ్బును మళ్ళీ భూములలో పెట్టి మళ్ళీ వచ్చిన డబ్బులు మళ్ళీ భూములలో పెట్టి ఆ డబ్బును రాజకీయంలో పెట్టి ఇవాళ మనం అందరి మీద మత్తు మందు చల్లి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది కరెక్టా కాదా చెప్పండి? రియల్ ఎస్టేట్ దందా చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అధికారులు ఆయన మంత్రివర్గ సభ్యులు అందరు కూడా మంచోళ్ళు అవుతారా కారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక 4 రోజుల క్రితం, ఇది జాగ్రత్త వినాలి, 4 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రిక, అదేదో నమస్తే తెలంగాణ అంటే చూడాయి బాబు నమస్తే తెలంగాణ మీ పత్రిక అంటారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక రేవంత్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు శిష్యుడు, చంద్రబాబు నాయుడు దోస్తైన రాధాకృష్ణ తన దినపత్రికలో మొదటి పేజీలో ఒక వార్త రాసిండు. ఇది జాగ్రత్త వినాలి అమ్మలు, అక్కలు, అన్నలు అందరూ కూడా. నా దగ్గర 50 కోట్ల రూపాయల నల్లధనం ఉన్నది, నీకు 1 కోటి రూపాయలు ఇస్తా, దాన్ని మొత్తం కూడా తెల్లధనంగా మారుస్తావా అని ఒక ఆయన అన్నాడంట. ఆయన ఎవరు చెప్పండి చూద్దాం. ఎవరు? మనం పేపర్లు చదవకపోతే, పత్రికల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే మనం నిండా మునుగుతాం. ఆ మాట అన్నది ఎవరో కాదయ్యా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, రేవంత్ రెడ్డి గారి మంత్రిత్వ శాఖలోనే పనిచేస్తున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన నా దగ్గర 50 కోట్ల ఆమ్దాని వచ్చింది, 4 నెలల లోపలే 50 కోట్ల రూపాయలు సంపాదించిన, నాకు అవంతా కూడా వైట్ పని కావాలి, నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను 10 మందికి ఫోన్లు చేసి అడిగిండట. దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్దీ పంట తీసి ఆ పంట కుప్పలన్నిటి కూడా మార్కెట్ యార్డ్కు తీసుకొని పోయి రాత్రింబవళ్ళు ఆ పంట కుప్పల మీద పండుకొని కూర్పాట్లు పడుతూ పండుకున్నా కూడా తిప్పి కొడితే ఎకరానికి 10,000 వస్తాయి రైతులకు. సీజన్ మంచిగా ఉంటాయి, ఎకరానికి 10,000 వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసే ఒక అధికారి 4 నెలల్లోనే 50 కోట్ల రూపాయలు సంపాదించిండు. ఒక అధికారే 50 కోట్ల రూపాయలు సంపాదించిండంటే ముఖ్యమంత్రి ఎంత సంపాదించుంటాడు? అవా చెప్పు తల్లి, ఎంత సంపాదించుంటాడు? అక్క చెప్పు. 1000 కోట్ల రూపాయలు సంపాదించుంటాడు. నేను ఇంతకుముందే వెంకటేశ్వర నా పక్కన ఉన్నాడు, ఆయన కూడా మరి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. నేను అన్నతో మాట్లాడుతున్నా, మరి ఏమైంది ఈ గ్రీన్ ఫీల్డ్ అంటే ఇప్పుడు కడతారు. ఆనంద్ కూడా చెప్పిండు, మాకు రైట్ సైడ్ ఒక హైవే పోతున్నది, శ్రీశైలం హైవే పోతున్నది, లెఫ్ట్ సైడ్ సాగర్ హైవే పోతున్నది, మళ్ళీ మధ్యలో నడిమిట ఈ రోడ్ ఎందుకు అన్నాడు. అక్కడనే ఉన్నది రహస్యం, మీకు అసలు సంగతి తెలిస్తే లేదు. అబ్బా ఒక్క 2 నిమిషాలు విను తల్లి, నా మాట వింటే నీ మెడల వెండి పోయి బంగారం వస్తుంది, లేకపోతే ఆ 4 పూసలే మిగులుతాయి. ముందరనే చెప్తున్నా, అంతేనా కదా నిర్మల? సో వెండి పోయి బంగారం వస్తుంది, లేకపోతే అవే 4 పూసలతో 7 వర్షాలు వస్తుంది. సో ఇక్కడ జరిగింది ఏంది, సాగర్ రోడ్డు ఉన్నది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ శ్రీశైలం రోడ్డు ఉన్నది, 2 కూడా అత్యంత రద్దీ రోడ్డు. నాకు కడతాల రోడ్డు మీద పోవాలంటే ఆ దశరథ్ నాయక్ ఇంటి దాకా పోతున్నా లేదని భయం అవుతుంది నాకు. ఆ జేపాలన్న పెట్టే మరి చాయో లేకపోతే తిండో గిండో అన్న పెడతాడు 3వ ఫ్లోర్లో, ఆ 3వ ఫ్లోర్లో తినే అదృష్టం ఉందా లేదా అని భయం అవుతుంది. ఆ మైసిగంటి టెంపుల్కి పోతామా లేదా అని భయం అవుతుంది. తలకొండపల్లి వెంకటేష్ అన్న ఆయన మొత్తం సామాజిక కార్యక్రమాలు చేసి పెద్ద దేవాలయం కట్టిండు, ఆ దేవుని దర్శనం అయితే లేని భయం. తుక్కు కూడా దాటంగానే తుక్కు అయిపోతాం, ఇది వాస్తవం. భయం అవుతుంది. రోడ్ డివైడర్ లేదు, 80 ఫీట్ల రోడ్డు చూస్తేనేమో అన్ని వెహికల్స్. ఆదివారం ఏమో శ్రీశైలం మల్లికార్జున స్వామికి పోతూనే ఉంటాయి వెహికల్స్. దాన్ని డెవలప్ చేయొచ్చు కదా, 6 లేన్, దాన్ని 6 లేన్ డెవలప్ చేయొచ్చు కదా. అదేవిధంగా సాగర్ చింతపల్లి దగ్గర సాయిబాబా దేవాలయం ఉన్నది, అక్కడి నుంచి నాగార్జున సాగర్ పోతాం, అక్కడి నుంచి మాచర్ల పోయి గుంటూరు పోతాం. బరాబర్ పెద్ద హైవేగా చేయొచ్చు, ఇంటర్ స్టేట్ హైవేగా చేయొచ్చు, దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. కానీ ఇప్పుడు ఏమన్నాడు ఆనంద్, రైట్ సైడ్ ఉంటున్నది, లెఫ్ట్ సైడ్ మధ్యలో నుంచి ఎందుకు పోతున్నది అంటే అక్కడనే తిరకాసున్నది. అక్కడ రహస్యం ఏందయ్యా అంటే మాడుగుల మండలంలో రేవంత్ రెడ్డి చుట్టాలకు 10,000 ఎకరాల భూమి ఉన్నది.
10,000 ఎకరాల భూమి ఉన్నది. ఆ 10,000 ఎకరాల భూమికి 8 లేన్ల హైవే పోవాలి. దానికి ఆయన మంచిగా ముద్దు పేరు పెట్టిండు, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఈ మధ్యన పేర్లు మంచిగా పెడితే రేటు పెరుగుతుందని ఒక ఆలోచన. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని పెట్టిండు. ఇంకా ఇంగ్లీష్లో ఆయనకు చదవచ్చో లేదో నాకు తెలియదు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని పెట్టిండు. ఇక చూడరు కథ. నేను మరి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఇంత రహస్యమే ఉన్నదిరా బాబు, ఈ 8 లేన్ల హైవే ఏమి లేని దగ్గరికి ఈ 10,000 ఎకరాల దగ్గర ఏం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని నేను చూసిన. ఈ 10,000 ఎకరాలు అక్కడ ఏం పెడుతున్నాడు అయ్యా అంటే, ఆయన ఒక హబ్ పెడతాడంట. అంటే మనుషుల కన్నా బాగా ఆలోచించే మనుషులు తయారు చేసే ఒక ఫ్యాక్టరీలు 100 పెడతాడంటాడ. మనుషులకే గతి లేదురా బాబు అంటే మనుషులు ఎందుకండి నాకు అర్థం కాదు.